నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది. ఈ వీడియో చూస్తుంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని కావాలని టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు తిప్పుతున్నారా, లేదు అంటే ఇవి నిజంగా వీడియోలు ఇప్పటి వరకు వాళ్ళు దాచుకొని సరైన సమయం చూసి వదిలారు అనుకోవాలా? అసలు బిఆర్ నాయుడు గారి మీద వస్తున్న కామెంట్స్, ఆ రాసలీలలోని వీడియోస్ ఎంతవరకు నిజం? దీని వెనుకున్నది ఎవరు బయట పెట్టారు? అసలు అందులో ఉన్న మహిళ ఎవరు? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. మీరు టీవీ5లో జర్నలిస్ట్గా వర్క్ చేశారు. అంటే మీకు టీవీ5కి కాస్త బంధం ఉంది. బిఆర్ నాయుడు గారి మీద మీకు ఒక అవగాహన ఉంది. కానీ బిఆర్ నాయుడు గారికి సంబంధించి ఒక వీడియో బాగా ట్రోల్ అవుతుంది. అందులో ఒక మహిళ ఉండడం, ఆ మహిళతో సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా. ఏంటి అసలు నిజంగా బిఆర్ నాయుడు గారి క్యారెక్టర్ ఏంటి? ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన్ని పర్సనల్గా టార్గెట్ చేస్తున్నట్టు మనం అనేక అంశాల్లో తీసుకోవచ్చు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విషయం కానీ, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద ఏ విధంగా దుమ్మెత్తిపోస్తున్నారు అనేది కానీ ఆల్రెడీ మనం చూడొచ్చు. గత 1.5 year నుంచి ఆయన మీద ఏ విధంగా దాడి చేస్తున్నారు అనేది. అయితే ఈ కల్తీ నెయ్యి విషయంలో కానీ, లేదా పరకానికి సంబంధించిన విషయంలో కానీ, అంతకుముందు గోవులు చనిపోయినటువంటి ఇష్యూలో కానీ, వీటన్నిటి మీద ఆయన ఎక్కడ తగ్గకుండా ఉన్న నిజాలతోటి బయట పెడుతూ ఉన్నారు. అది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోయి ఉండొచ్చు. పైగా ఆయన అన్యమత ఎవరైతే ఉన్నారో అక్కడ అన్యమతస్తులు వాళ్ళందరినీ పంపించేసేయటం, ఇవి చేస్తున్నారు. కొన్ని స్టెబన్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆయన. బహుశా ఆయన తప్ప వేరే వాళ్ళ అంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఆయన తీసుకుంటున్నారు ఇప్పుడు. అది చాలామంది కంటగింపుగా ఉంది. ఒకటి. రెండు ఏంటంటే, బిఆర్ నాయుడు గారు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లేదంటే ఆ చిత్తూరుకు సంబంధించినటువంటి మొత్తం బాగా అవగాహన ఉంది ఆయనకి, ఎవరెవరు ఏంటి అనేది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇందాపూర్కి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చింది కదా, హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉంది అనేది. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ అటాక్ చేస్తున్నారు బాగా బిఆర్ నాయుడు గారు. వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలని ఎప్పటికప్పుడు ఈ అబద్ధాలు నిజాలు కాదనేది ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో కూడా అటాక్ చేస్తూ ఉన్నారు. పైగా వైవి సుబ్బారెడ్డి గారి దాని మీద విజిలెన్స్ విచారణకి వేయటం, ఇవన్నీ ఉన్నాయి. సో ఎలా అయినా డ్యామేజ్ చేయాలి బిఆర్ నాయుడు గారిని అని అంటే ఏం చేయాలి? పర్సనల్ డ్యామేజ్ చేయాలి, వ్యక్తిత్వ హననం చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా ఉపయోగపడుతుంది దీనికి, వ్యక్తిత్వ హననానికి ఎక్కువ ఉపయోగపడుతుంది, ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఉపయోగించుకోకూడదు కానీ దానికే ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఉదయం నేను ఓపెన్ చేయగానే నాకు ఆ వీడియో వేరే వాళ్ళు నాకు పంపించారు. అది చూసిన తర్వాత నేనే షాక్ అయ్యా వాస్తవంగా. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఎలా ఉంటారు, ఆయన ఏంటి స్టేచరు అనేది చాలామంది తెలియదు. ఇప్పుడు ఆయన టీవీ5 పెట్టారు, అందరూ ఛానల్స్ పెడతారు, చాలామంది పెట్టారు. ఆయన ఎంత కమిటెడ్గా ఉంటారంటే వర్క్ విషయంలో కానీ, డిసిప్లిన్ విషయంలో కానీ చాలామంది తెలీదు. మినిమం 1 year పాటు శాలరీస్ డిపాజిట్ చేసి ఉంటారు ఆయన. మినిమం 1 year, ఏ కష్టం వచ్చినా 1 year ఎంప్లాయీస్కి డిపాజిట్ చేసి ఉంటారు బిఫోర్గా. అంటే ఆయన కమిట్మెంట్ ఏంటని చెప్తున్నా. తర్వాత ఆయన డిసిప్లైన్ 4 class ఆయన. లేసా ఆయన దైనందిన కార్యక్రమాలు అంటే చిన్న మిస్టేక్ జరిగిన ఛానల్లో ఇమీడియట్గా ఆయన మెసేజ్ పెట్టేవాళ్ళు. అంటే ఎంతలా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత డిసిప్లిన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి సమయం ఉంటుంది అసలు. పైగా ఆయనకి అపారమైనటువంటి స్వామి భక్తి, వెంకటేశ్వర స్వామి మీద. నాకు తెలిసి ఆయన జీవితంలో ప్రతి పౌర్ణమికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. నాకున్న ఆయనతో కొద్ది పరిచయంతో చెప్తున్నాను. ప్రతి పౌర్ణానికి ఖచ్చితంగా ఉదయాన్నే పోయి ఫ్లైట్కి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు దాదాపుగా. ఎప్పుడన్నా మిస్ అయితే నాకు తెలియదు కానీ దాదాపు, అంటే అంత అపారమైనటువంటి భక్తి వెంకటేశ్వర స్వామి మీద ఉంటుంది ఆయనకి. చైర్మన్ పదవి రావటమే వెంకటేశ్వర స్వామి ప్రసాదించినటువంటి పదవిగా ఆయన భావిస్తుంటారు. అంత పవిత్రంగా చూస్తుంటారు ఆ పదవిని. ఆ పదవిలో ఉన్నటువంటి ఆయన
ఇట్లాంటి పనులు చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. ఒకటి. సరే, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళు చెప్పినట్టు బిఆర్ నాయుడు గారు అంత అమాయకుడు కాదు. ఇది అందరూ దొరికిపోయేలాగా అందులోనూ కిచెన్ లో ఫోన్ పెట్టుకొని అంత అమాయకుడైతే కాదు ఆయన. టెక్నికల్గా కూడా ఆయనకు తెలుసు. కష్టపడి పైకి వచ్చిన ఆయన నాకు తెలిసి చాలా చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చిన ఆయన చాలా చిన్న స్టేజ్, దిగువ మధ్య తరగతి నుంచి వచ్చిన ఆయన ఎంతో కష్టపడితే కానీ ఆ స్థాయికి రారు. ఊరికే జీవితంలో అంత స్థాయికి ఎదగటం అనేది చాలా తక్కువ మందికే సాధ్యం అవుతుంది. డిసిప్లిన్ లేకపోతే ఆయన ఆ స్థాయికి ఎలా వస్తారు? అంతే. ఇది సింపుల్ లాజిక్. డిసిప్లిన్ లేనటువంటి వాళ్ళు విజయాలు సాధించలేరు. డిసిప్లిన్ ఉన్నటువంటి మనిషి కాబట్టి అంత ఆయన టెన్యూర్లో, ఆయన జీవితంలో ఈ స్థాయికి ఎదిగారు 0 నుంచి. మరి ఇలాంటి పనులు చేస్తాడు ఆయన. ఇంకోటి, సరే ఆయన్ని పర్సనల్ డ్యామేజ్ చేయడానికి ఈ వీడియోలు పెట్టారు. పెట్టిన వాళ్ళు ధైర్యంగా ఉండాలిగా. ఇప్పుడు పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇమీడియట్గా డిలీట్ చేశారు. ఎందుకు చేశారు అంటే ఇది బయట తిరగాలి, మేము పెట్టామని అడిగి తెలియకూడదు. ఎందుకు తెలియకూడదు అంటే ఇప్పుడు వీళ్ళేమో ఫార్వర్డ్ చేశారు ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి, కొన్ని ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఫార్వర్డ్ చేసినటువంటి వాళ్ళు అసలు వాళ్ళేమో డిలీట్ చేసేసారు. మిగతా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అవి తిప్పుతా ఉన్నారు. సహజంగా ఉంటారు కదా, పడినటువంటి వాళ్ళు ఉంటారు, ఎవరికైనా ఉంటారు పడినటువంటి వాళ్ళు, అసూయ పడే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు, వాళ్ళు తిప్పుతున్నారు. సరే, ఆయన ఏం చేశారు? అవి చూసిన తర్వాత సైబర్ పోలీసులు కంప్లైంట్ చేశారు. సైబర్ పోలీసులు కంప్లైంట్ చేస్తే ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్స్లో ఇవి ఫస్ట్ అసలు అక్కడి నుంచే వచ్చినట్టు వాళ్ళు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి, వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి. ఇప్పుడు ఎలాగో విచారిస్తారుగా, ఎంక్వైరీ చేస్తారు. ఆయన కంప్లైంట్ చేస్తారు. కంప్లైంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా విచారిస్తారుగా. అది ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా అంత భయంకరంగా ఉందంటే, నా పడగదిలో ఎవరైనా అమ్మాయిని అనుకుంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా పక్కన పండుబెట్టి వీడియో వదిలేటువంటి టెక్నాలజీ వచ్చింది ఇవాళ. అంటే నాకు ఒక్కటి అర్థం కాలేదు సార్. వీడియో రిలీజ్ చేశారు సరే, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అది ఎక్కువసేపు వీడియో ఉంటుంది, అంటే జస్ట్ ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోం కదా, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 15 సెకండ్స్కి మించి ఆ వీడియో లేదు సార్. ఇప్పుడు అదే చెప్తుంది గ్రోక్. ఇప్పుడు టెక్నాలజీ ఇది ఫేకా లేకపోతే నిజమా అనేది కనుక్కునే టెక్నాలజీ కూడా ఉందిగా. ఇప్పుడు గ్రోక్ని అడిగితే గ్రోక్ ఏం చెప్తుందంటే ఇది ఫేక్, ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్తుంది. ఏఐ జనరేటెడ్ వీడియో అని చెప్తుంది గ్రోకే చెప్తుంది. గ్రోక్లోనే మనం అడిగితే గ్రోకే చెప్తుంది. సింపుల్గా ఆ వీడియో పోస్ట్ చేసేసి గ్రోక్లో మీరు అడిగితే కనుక ఇది నిజమా అబద్ధం అని అంటే అదే చెప్తుంది. కాకపోతే టెక్నాలజీకి సంబంధించి ఎంతమందికి అవగాహన ఉంటుంది? ఈ వీడియోస్ రాగానే ముందైతే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇలాంటి వాడు అంట కదా అని చెప్పి జనరల్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మనకంటే ఏదో మనం ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి ఈ వీడియోస్ని గ్రోక్లోనో లేకపోతే జెమినిఐలోనో లేదా చాట్ జీపీటీలోనో పోస్ట్ చేసేసి ఇది ఒరిజినలా లేదంటే డీ ఫేక్ అంటే చెప్తుంది. ఎంతమంది ఆ విధంగా చెక్ చేసుకుంటారు? పైగా జనరల్గా ఏంటి, నిజం గడప దాటే లోపల అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టొచ్చేసింది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏదైతే అనుకున్నారు ప్రత్యర్థులు డ్యామేజ్ చేయాలని, ఆ డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పి అనుకోవచ్చు. కానీ వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తుంటాడు, ఖచ్చితంగా శిక్షేస్తాడు. ఏం జరిగింది అనేది వెంకటేశ్వర స్వామి కళ్ళు అయితే కప్పలేరుగా. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకైతే డెఫినెట్గా శిక్ష పడుతుంది, డౌటే లేదు. ఇప్పుడు ఆయన దైవభక్తితోటి ఆయన అక్కడ ఏర్పాట్లు చేసుకుంటా ప్రతిరోజు ఆయన సమీక్షించుకుంటా గతం తాలూకు రుగ్మతలన్నింటినీ తొలగించుకుంటా ప్రక్షాళన చేస్తూ మొత్తం అక్కడంతా చేస్తూ ఉంటే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బేస్ చేసుకునే కదా మొత్తం నడుస్తుంది గత 5-6 నెలల నుంచి. కల్తీని కానీ పరకాని కానీ ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచే కదా నడుస్తుంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డిని హిందూ వ్యతిరేకి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి హిందువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ చేయాలి. ఇదిగో ఇలాంటి అతనికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చారు, ఇదిగో ఇతను చేసిన పని ఇది అని చెప్పి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి దీన్ని. అందుకని చెప్పి ఈ పని చేశారు.
నిజమైతే నువ్వు చేసినా ఓకే. ఇప్పుడు గ్రోక్ని అడిగితే చెప్తుంది కదా అంతే. మీకు అసలు దొంగ. ఇప్పుడు టెక్నాలజీ ఉంది మన చేతిలో, ఇమీడియట్గా చెప్తుంది కదా ఏఐ జనరేటెడ్ అని. పైగా ట్విట్టర్ హ్యాండిల్స్లో బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు డిలీట్ చేయాలి? అక్కడే అంత ధైర్యం లేని వాళ్ళు వీడియోలు పెట్టదు దీనికి. పైగా నేను చెప్తున్నాను కదా, ఆయన ఎంత డిసిప్లిన్గా ఉంటారండి. ఈ వయసులో 74 ఉన్నాయి ఆయనకి ఆల్మోస్ట్. ఆయన దైవచింతన తప్ప మరొకటి ఉండదు ఆయనకి. ఆల్రెడీ ఆయన అన్ని రీచ్ అయిపోయారు, అంత అన్ని చూస్తారు ఆయన అన్ని రీచ్ అయిపోయారు. ఇప్పుడు ఆయన అసలు ఉండాలి కదా. ఒక ఛానల్ నడుపుతున్నటువంటి చైర్మన్, ఒక ప్రముఖ ఛానల్ నడుపుతున్నటువంటి ఆయనకి ఇవన్నీ ఏంటి అసలు? అసలు ఎందుకు చేస్తారు ఆ విధంగా? చేసే అవసరం ఉంది ఆయనకి ఆ వయసులో. పైగా ఆయన అది అక్కడ పోయేసి ఆవిడని హగ్ చేసుకొని వస్తూ ఆయన మొబైల్ తీసుకొని వస్తున్న ఒక సెకండ్స్లో చూపించారు. అది తప్పు కదా. అది ఆ లేడీస్ ఏమైపోవాలి? ఎవరైతే నాకు కూడా తెలీదు. వాళ్ళు ఎవరినో ఫోటోలు తీసుకొచ్చి పెట్టారు, ఇంకొక లేడీది కూడా పెట్టారు. నేను అదే చెప్తుంది. ఇప్పుడు నిన్న కాక మొన్న నాకు నా కొలీగే డెస్క్లో పనిచేసే అతను నాకు పెట్టాడు ఒక వీడియో. ఏంది, ఇతను డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తే రేవంత్ రెడ్డి గారు ఎదురొచ్చి ఇతను హగ్ చేసుకొని తీసుకెళ్తుంటాడు. నేను చూసా ఏంది ఇది అనుకొని నాకు తెలుసు కదా ఇతను డెస్క్ జర్నలిస్ట్, నాకు అర్థమైపోయింది అది ఏఐ జనరేటెడ్ అని. అంటే తెలియనటువంటి వాళ్ళు ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఎదురొచ్చి తీసుకెళ్ళిపోతున్నాడు ఇతను నేను ఫీల్ అవుతారు కదా. నేను అదే చెప్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీలో ఎలా ఉందంటే పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇది చాలా ప్రమాదకరం. అందుకే నీకు ప్రత్యేక చట్టం తీసుకురావడానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ చట్టం తీసుకురాకపోతే కుటుంబాలే కూలిపోయే ప్రమాదం ఉంది ఈ టెక్నాలజీ కారణంగా, ఇలాంటి టెక్నాలజీ కారణంగా. ఇప్పుడు నా ప్రమేయం లేకుండా ఎవరినో తీసుకొచ్చి నా పక్కన నుంచే పెట్టి లేదా నా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి. మరి ఎట్ట నమ్మాలి దీన్ని? పైగా దీన్ని రాజకీయంగా వాడుకోవటం ఇంకా దుర్మార్గం. దీనికి ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పడకపోతే ఇంకా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఎవరినైనా ఇలా చేస్తారు. ఇవాళ బిఆర్ నాయుడు గారిని చేశారు, సరే ఆయనకైతే పలుకుబడి ఉంది, ఆయన సైబర్ పోలీసులు కంప్లైంట్ చేశారు, డెఫినెట్గా చర్య తీసుకుంటారు. ఆయన పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి. మామూలు వాళ్ళు ఎవరో ఉన్నారనుకోండి, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరుగా పెద్దగా, వాళ్ళకుండే పని ఒత్తిడితోటి. కాబట్టి దీనికి ప్రత్యేక చట్టం తీసుకురావాలి. కఠినమైన శిక్ష ఇవ్వకపోతే దీనికి ఫుల్ స్టాప్ పడదు, ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను నేను. ఈ టెక్నాలజీకి సంబంధించి ఏఐ జనరేటెడ్ ఈ వీడియోలకు కనుక అనుమతి ఉంటే కనుక రాబోయే రోజుల్లో సమాజంలో గందరగోళం వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.